ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసి రాణి ఫ్యామిలీ మెంబర్స్. For blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, Mass offered by Boga Arugam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For God's love, Holy Spirit anointing upon Samson Francis and for God's grace upon 10th class students Abdullah, Sarah, Fatima, Ashas, Yamin, Aurosh, Ain Khan, Said Ali, Naira, Mariam, Sehrish of Freyris Flower School to get good GPA. For God's blessings upon Manasi, Mass offered by family. For good studies and well-being of Zanite Jews, Mass offered by family. For the divine wisdom and protection of the families, spiritual and physical health, wealth and good life of Vinod Kumar, Sai Kumar and Lata, and for Holy Spirit guidance and blessings upon jobs and to lead a holy life. For fear of God to Palli Drakshavali and Darahas and to obey parents, Mass offered by family. Thanks give Mass for all the blessings and for good health of Rajshekar Reddy, Bala Nikita Reddy, Mary Saumya Lata, and for special intentions, Mass offered through Our Lady of Help of Christians by Dugimpudi Sleva Reddy family. For the departed souls of those whom no one to pray, rest in peace, Mass offered by Annapurna. For God's blessings, good health, salvation, and for bright future of C.H. Nagadeep, Mass offered by Lakshmi family. For good marriage proposals to Niharika, Mass offered by Giri Raja Kumari family. For God's blessings upon Gattu Sunny Rohit for the successful final project submission, Mass offered by Vinay Kumar, Malati and Rahul. సమయమిదే పూజా సమయమిదే నాధుని గాంచు పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాధుని గాంచు పూజా సమయమిదే
దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా రక్షకుడైన యేసుక్రీస్తు మా కొరకు మరణించి మరలా లేచననియు అతనితో మరణించి ఉత్థానమైన వారు నిత్య జీవమును పొందగలరనియు మేము విశ్వసించున్నాము. పవిత్రాత్మ సహాయమున మేము ప్రేమతో నింపబడి జీవింతుముగాక. తద్వారా జీవితపు నూతనత్వమును ప్రదర్శింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధాన అర్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకుని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థన మందిరములకు పరిచార పాత్రను ఇమ్మని వారిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్క నగరమును సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవెలా నన్ను హింసించున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరంలోని పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమైన వచ్చిన వారు నిష్ఠులై నోటమాట లేకుండిరి. వారు ఆ స్వరమును విని కాని వారికి ఏమీ కనిపించలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను, కానీ అతడు ఏమీనూ చూడలేకపోయాను. అందుచే వారు అతని చేపట్టుకుని దమస్క నగరంలోనికి నడిపించుకుని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీ చూడలేకపోయాను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కలోని అననీయ అను పేరుగల ఒక శిష్యుడు ఉండెను. అతని యొక్క దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడు వీధికి వెళ్ళుము. అచట యూదా ఇంటిలో తర్సుపుర వాసి అయిన సౌలు అను పేరుగల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరల చూపు కలిగినట్లు అననీయ అను ఒక మనుష్యుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పాను. అందుకు అననీయ, ప్రభు, ఈ మనుషుడు యెరూషలేములోని నీ జనులకు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతని గురించి నాకు చెప్పి ఉన్నారు. అప్పుడు నీ నామమును వేయుడు
వారందరినీ పట్టి బంధించుటకై అతడు ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది దమస్క పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభుతో పలికెను. ప్రభు మరల అతనితో, నీవు వెళ్ళుము, ఏలైనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకుంటేని, మరియు అతడు నామము నిమిత్తము ఎన్ని బాధలు పడివడెనో నేను అతనికి చూపించాను అని చెప్పాను. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు వారిలో నువ్వు చూచిన ప్రభువైన యేసు నన్ను పంపెను. నీవు మరల చూపులు పొంది పవిత్రాత్మతో నింపబడుటకు నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటి రాలి క్రింద పడగా అతనికి మరల చూపు వచ్చాను. వెంటనే అతడు లేచి నిలబడి జ్ఞానస్నానమును పొందెను. తరువాత ఆహారమును పుచ్చుకుని బలము పొందెను. సౌలు దమస్కులోని కొన్ని దినములు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థన మందిరంలోకి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుత. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 52 నుండి 59 వరకు వాక్యము. అంతట యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిన తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని శాంతిమ దినమున లేపుదును. ఎలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అటుల కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఆయన కఫర్నాము ప్రార్థన మందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవెగా, నా జీవం ప్రాణము నీవెగా. నా సర్వం సకలము నీవెగా, నా జీవం ప్రాణము నీవెగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు,
అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. ధనధాన్యములు ఫలపుష్పములు సిరి సంపదలు నైవేద్యములు, ధనధాన్యములు ఫలపుష్పములు సిరి సంపదలు నైవేద్యములు, శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా, అంగీకరించుమా ఆశీర్వదించుమా, అంగీకరించుమా ఆశీర్వదించుమా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను, ఫలింపవరములియుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామశుద్ధి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. మేము అర్పించు ఆధ్యాత్మిక బలిని అంగీకరించుము. మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అనే ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్యమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమన్నంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. నయమునరారే,
ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించుతిమి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా